మన రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్నారు. రైతులు పొలం పనుల నిమిత్తం పంటకు నీరు వదిలేందుకు పొలానికి వెళుతుంటారు. అయితే రైతులు ఎక్కువ ఎదుర్కొనే సమస్య పాము కాటు. రైతులు పొలానికి వెళ్లినప్పుడు పాములను గుర్తించలేకపోవడం, పొరపాటున వాటిపై కాలు వేయటం, అవి కాటు వేయటం వంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పాము కాటుకు గురై రైతులు ప్రాణాలు కోల్పోవటం వంటి సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి. రైతులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని మారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు స్మార్ట్ ఫార్మర్ స్టిక్ ను తయారు చేశారు. ఈ ఆవిష్కరణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రశంసలు సైతం అందుకుంది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతులు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. రైతులు ప్రతిరోజు పంటకు నీళ్లు పోసేందుకు కానీ, మోటార్ ఆన్ చేసేందుకు కానీ, పంటలు కోయడానికి కానీ వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటారు. అట్లా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల రైతులు పాము కాటు బారిన పడి చనిపోవడం వంటి ఎక్కువగా చూస్తుంటాం. మన కృష్ణా జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడలోని మారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రైతులకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ ఫార్మర్ స్టిక్ని తయారు చేశారు. ఆ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ని ఉపయోగించడం వల్ల పాము కాటు నుంచి బయటపడవచ్చని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ ఫార్మర్ స్టిక్ని తయారు చేసిన విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండమ్మా, అసలు మీరు ఈ ఫార్మర్ స్టిక్ అనేది ఎందుకు తయారు చేశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది? అందరికీ నమస్తే అండి. నా పేరు మీనాక్షి. నేను మారిస్టెల్లా కాలేజ్లో అగ్రికల్చర్ బీఎస్సీ 4th ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతం ఇప్పుడు రైతులు పొలాలకి పొద్దున్న కానీ సాయంత్రం పూట కానీ వెళ్తుండగా పాములు కానీ, హానికరమైన పాములు కానీ, కీటకాలు కానీ ఇవన్నీ రైతుల్ని కుట్టి కానీ ఏమన్నా హానికరం చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ, కొంతమంది అయితే చనిపోవడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ అసలు ఎట్లా పనిచేస్తుంది? పనితీరు ఎట్లా ఉంటుంది? కింద అయితే దీనికి వైబ్రేషన్ మోటార్ అనేది ఫిక్స్ చేసాము. ఇది నేల మీద పెట్టి ఇట్లా నడిచినప్పుడు కింద వైబ్రేషన్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల పాములు కానీ, కీటకాలు కానీ ఈ వైబ్రేషన్ ద్వారా దూరం వెళ్ళడం కానీ, వాటి మూమెంట్ని కానీ చేంజ్ చేసుకోవడం ద్వారా మన దగ్గరికి పాములు కానీ, కీటకాలు కానీ రాకుండా వాటి డైరెక్షన్ మూవ్ చేసుకుంటాయి అదర్ సైడ్. ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ తయారు చేయడానికి మీరు ఏమేమి ఉపయోగించారు? అసలు ఇక్కడ వైబ్రేటింగ్ మోటార్ అనేది తీసుకున్నాము, అలాగే ఎల్ఈడి లైటు, బ్యాటరీస్ అనేవి తీసుకున్నాము, అటాచ్డ్ స్విచ్చెస్, అలాగే సోలార్ ప్యానెల్. సేమ్ ప్రాసెస్ చెప్పాను. అంటే దీనికి తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది అండి? సుమారుగా దీనికి 1000 లోపు, అంటే 600, 800 అట్లా మాకు పట్టింది. ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఈ అప్గ్రేడ్ చేయడం ద్వారా ఇంకా 1000 లోపు అయితే మొత్తం అయిపోతుంది. విద్యార్థులు ఫైనల్ ఇయర్లో భాగంగా ఎటువంటి ప్రాజెక్టు టేకప్ చేస్తున్నారు. వాళ్ళని అధ్యాపకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అగ్రికల్చర్ బీఎస్సీ విభాగాధిపతి లక్ష్మణ్ స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ చెప్పండి, విద్యార్థుల్ని ఇది ప్రాజెక్టులు తయారు చేసే విధంగా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? యాక్చువల్గా అగ్రికల్చర్లో అధునాతకత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్మార్ట్ టెక్నాలజీ అనేది అధునాతన టెక్నాలజీ బాగా వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు ఫార్మర్ మనకి ఏంటంటే ఎక్కువగా కూలీల మీద ఆధారపడటం, తర్వాత ఇంకొక రకంగా ఎక్కువగా లేబర్ ఛార్జెస్ పెంచుకోవటం ఇట్లా జరుగుతుంది. దానికి అనుగుణంగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సైన్సెస్ని అధునాతన స్మార్ట్ టెక్నాలజీ తీసుకొచ్చేసింది. అంటే ఇక్కడే కాదు, దేశం నలుమూలల గవర్నమెంట్ తరపు నుంచి కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అలాగే బ్యాంక్ సపోర్ట్స్ కానీ, నాబార్డ్ నుంచి కానీ,
సెంట్రల్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఈ స్మార్ట్ టెక్నాలజీ కోసం ఈ అగ్రికల్చర్ సైన్సెస్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కోర్స్ స్ట్రక్చర్, కోర్ కరికులం కూడా ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ కరికులం కూడా స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ డిజైన్ చేయడంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని, తర్వాత మల్టీడిసిప్లినరీ కోర్సెస్ అని, సర్టిఫికేట్ కోర్సెస్ అని ఈ స్కిల్ బేస్డ్ మేము స్టూడెంట్స్కి అందజేస్తాం. ఈ స్కిల్స్ ఇలాంటివి నేర్చుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి 7వ సెమిస్టర్లో 20 క్రెడిట్స్ బయట కృషి విజ్ఞాన కేంద్రాల్లో చేస్తారు. ఆ టైంలో వీళ్ళు కంప్లీట్గా ఫార్మర్స్కి అసోసియేట్ అయి పనిచేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి టెక్నాలజీని, ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీని, ఈ వచ్చినటువంటి స్మార్ట్ స్టిక్ని కూడా డెవలప్ చేయడానికి కూడా కారణం ఆ 7వ సెమిస్టరు ఫార్మర్స్తో కలిసి పనిచేయటం వల్ల రెగ్యులర్గా ఫార్మర్స్తో ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ చూసినటువంటి పాములను దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి పాయిజనస్ ఇన్సెక్ట్స్ని, స్నేక్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెక్నాలజీని బయటికి తీసుకురావడం జరిగింది. అందుకే ఇలాంటి టెక్నాలజీ తీసుకొచ్చేటువంటి స్టూడెంట్స్ బాగా ప్రోత్సహించి మారిస్టెల్లా కాలేజ్ మా ప్రిన్సిపాల్ గారు MOU విత్ ద రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ఈ రోజున కూడా మాకు 11 పేటెంట్స్ వచ్చినాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి 4 పేటెంట్లు, ఈ స్మార్ట్ స్టిక్తో కలిపి 5 పేటెంట్లు మేము దగ్గర తీసుకెళ్ళాము. ఈ రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ వాళ్ళు కూడా మాకు చాలా దగ్గరగా రావటం, మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకెళ్ళి ఇక్కడ ఇన్సైడ్ క్యాంపస్లో కూడా ఒక స్టార్టప్ ప్రోగ్రామ్స్ని కానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ని కానీ స్థాపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంక్యుబేషన్ సెంటర్కి మేము ప్లాట్ఫామ్ డెవలప్ చేశాము. ఇలాంటి టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ప్రతి స్టూడెంట్కి ఆ ఇంక్యుబేషన్ సెంటర్లోనే ప్రోత్సహించి బాగా ఇది మార్కెట్లోకి వెళ్ళి ప్రతి ఫార్మర్కి ఇలాంటి స్మార్ట్ స్టిక్ ఇదే కాకుండా మా స్టూడెంట్ దగ్గర కొత్తగా అంటే ఇప్పుడు సీడ్ సార్టింగ్, సీడ్ జర్మినేషన్ ఉందా లేదా అనేది చూసుకునేటువంటి టెక్నాలజీని, ఇంకా అదే కాకుండా హైడ్రోఫోనిక్ టెక్నాలజీ అని చెప్పేసి సాయిల్ బేస్డ్ వర్టికల్ గార్డెనింగ్స్ అని, ఈ స్మార్ట్ గార్డెనింగ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇలాగ అన్నిటిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఒక్క దాన్ని మేము పేటెంట్ దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చిన 4 పేటెంట్ లైన్స్, 4 పేటెంట్లు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సోలారు అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. ఈ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి వాల్యూ ఎడిషన్ అంటే ఇంకా చెప్పాలంటే వేస్ట్ని రెడ్యూస్ చేసి వాల్యూ ప్రోడక్ట్స్గా డెవలప్ చేసుకోవడానికి సోలార్ టెక్నాలజీ, సోలార్ డ్రైయర్ టెక్నాలజీ అనేది ఒక డెవలప్ చేసి తర్వాత అగ్రికల్చర్ ప్లాంట్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ అలాగా ఉంటాయి. ఈ రోజున కాస్మాటిక్స్కి బాగా డిమాండ్ పెరిగింది. ఈ కాస్మాటిక్స్లో కూడా ఏంటంటే కెమికల్ బేస్ని రెడ్యూస్ చేసి యారోమాటిక్ ప్లాంట్స్, తర్వాత ఇక మెడిసినల్ ప్లాంట్స్ ఈ ప్రోడక్ట్స్ని యూటిలైజ్ చేసి కాస్మాటిక్స్ని డెవలప్ చేసేటువంటి పేటెంట్ కూడా ఒకటి వచ్చింది. తర్వాత స్పైరులీనా, ఎడిబుల్ స్పైరులీనా అనేది ఒక దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఒక స్టూడెంట్స్ విత్ ద ఫ్యాకల్టీస్. సీడ్ గ్రేడర్ అంటే ఇప్పుడు మనకి చాలా వరకు సీడ్ని కూడా గ్రేడింగ్ చేసుకుంటున్నాం. మనం గ్రేడింగ్ చేసుకోవడానికి ఎలా చేస్తారంటే మనకి దాంట్లో జర్మినేషన్ ఉందా లేదా ఇలాంటివి చాలా వరకు చూసుకుంటూ దాన్ని కూడా మనం ఇంకొకటి ఇలాగా డెవలప్ చేయాలి. అవి 4 పేటెంట్లు. ఈ స్మార్ట్ స్టిక్ అనేది ఇది చాలా ఇన్నోవేటివ్ కంపేర్ టు దెన్ ఇది, అవి కూడా మంచి పేటెంట్, మంచి రీసెర్చ్ వర్క్సే. ఇది వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. ఇది రీసెంట్గా మనకి ఉమెన్స్ డే రోజున గుడ్డుపల్లి స్కూల్లో ఈ ప్రోగ్రాం జరిగినప్పుడు కలెక్టర్ గారు దీని మీద బాగా ఫోకస్ చేశారు. దీన్ని ప్రతి ఫార్మర్ దృష్టికి, ప్రతి ఫార్మర్కి ఇలాంటి స్టిక్ని ఉంచాలి. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మన డేటా కలెక్ట్ చేసుకుంటే పాము కాటు నుంచి ఫార్మర్స్ బలైన వాళ్ళు దాదాపు 750 నుంచి 1250 వరకు మాత్రం ప్రతి సంవత్సరం నమోదవుతుంది. అంటే కుట్టి చనిపోయే వాళ్ళు కానీ లేకపోతే బయట అయ్యి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కానీ ఈ డేటా మనకి అధికారికంగా వచ్చినటువంటి 750 నుంచి 1250, అంటే దేశం మొత్తం మీద ఇలాంటి డేటా ఎక్కువగా ఉంది. సో ఈ స్టిక్ వల్ల ఏంటంటే అట్లీస్ట్ మనం 85%, 75 నుంచి 85% ఆఫ్ స్నేక్ బైట్ నుంచి ఫార్మర్స్ని మనం సేవ్ చేసినట్టుగా కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు, దానికి ఏం కృషి చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్కి మేము రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాం. ఇది పేటెంట్కి రిజిస్టర్ అయ్యాం, ప్రొసీడింగ్స్లో ఉంది. అంటే అప్లికేషన్ పేటెంట్ అప్రూవల్ వచ్చేస్తుంది. అప్రూవల్ రాగానే ఏం చేస్తామంటే దీన్ని ఇంకొంచెం స్మార్ట్ స్టిక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీనికి అంటే ప్రతి రైతుకి స్టిక్ లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళడం, అది దానికి ఆ స్టిక్ ఏంటంటే ప్రొటెక్ట్ ఏదన్నా కానీ ఇన్సెక్ట్ కానీ యానిమల్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి వాడతాడు. ఇది వచ్చేసరికి ఏంటంటే దీంట్లో దాదాపు దీంట్లో 5 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్లికేషన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్.
ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఫార్మరు దీంట్లో 3-4 రకాల మెడిసిన్స్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే యాంటీ స్నేక్ వెనం కాకపోయినా కానీ కొంచెం ఇమ్మీడియట్గా రిలీఫ్ రావడానికి కొంచెం స్నేక్ని డిజాల్వ్ చేసుకున్నటువంటి మెడిసిన్స్ పెట్టుకోవడానికి. సెకండ్ వన్ వచ్చేసరికి లైట్లు. ఈ సోలార్ లైట్స్ వచ్చేసరికి లైట్ రిఫ్లెక్టింగ్ కొన్ని ఇన్సెక్ట్స్ కూడా, కొన్ని యానిమల్స్ని కూడా పక్కకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫార్మర్ అనేది ఒక టైం ఉండదు. ఇది గవర్నమెంట్ ఆఫీస్ లాగా లేకపోతే ఉద్యోగస్తులాగా టైం ఉండదు. మనకి ఏ టైం అయినా కానీ వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, మోటార్ వేస్తూ ఉంటాడు, మోటార్ ఆన్ చేసుకుంటాడు, వాటర్ ఇరిగేషన్ పెట్టుకుంటూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ టైం అయినా వెళ్తూ ఉంటాడు. సో ఈ అన్నిటికీ ఏ టైం అయినా కానీ, ఫ్లడ్స్ టైంలో కానీ, లేకపోతే రైనీ సీజన్లో కానీ, లేకపోతే నైట్ టైం కానీ, ఏ టైం వెళ్ళినా కానీ ఫార్మర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్టిక్ ఆల్మోస్ట్ 95% ఉపయోగపడుతుంది. అంటే 5% కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టిక్ 5% ఉంది, ఇది 95% ప్రొటెక్ట్ చేసేటువంటి స్టిక్ ఇది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే సోలార్. నో నీడ్ టు రిక్వైర్ దట్ ఎలక్ట్రికల్ సిస్టమ్. మనకి సోలార్ ప్యానల్ ఇది మనకి హార్డ్లీ 30 to 40 minutesలోనే మనకి సోలార్ ఎనర్జీని తీసుకొని కావాల్సినటువంటి పార్ట్స్కి మనం సప్లై చేస్తూ ఉంటాం. తర్వాత ఈ బ్రజర్ ఒకటి ఉంది. ఈ బ్రజర్ వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ మన పాములు తీసుకుందాం. ఈ పాములకు వచ్చేసరికి ఏంటంటే వాటికి చెవులు ఉండవు, శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటాయి. వైబ్రేటింగ్ ఎక్కడైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మూమెంట్ ఇస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది వైబ్రేషన్ ఎప్పుడైతే మనకి ఇలా పెట్టుకున్నాం, ఈ వైబ్రేటింగ్ ఏంటంటే వచ్చేటువంటి హెర్త్ ఫ్రీక్వెన్సీకి దాని మూమెంట్ డైవర్షన్ తీసుకుంటుంది. యాక్చువల్గా పాము అనేది రైతు నేస్తం అది. ఎందుకంటే దాన్ని మనం కొట్టకూడదు, చంపకూడదు. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి రాట్ అండ్ బైట్స్ అంటే ఎలుకల వల్ల వ్యవసాయం ఎంతో దెబ్బతింటుంది. గ్రౌండ్ నట్లో కానీ, లేకపోతే టోబర్ క్రాప్స్లో కానీ వీటిలో ఉన్నాయి. వీటిని కొంచెం పాములు ఏం చేస్తాయంటే ఈ ఎలుకల్ని తినడానికి వీటి కోసం ఫీల్డ్లోకి ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఎకరం పొలంలో ఏ రోజైనా కానీ రోజుకు 2-3 పాములు తిరుగుతూనే ఉంటాయి, హార్టికల్చర్ క్రాప్ ఫీల్డ్లో కానీ, అగ్రికల్చర్ క్రాప్ ఫీల్డ్స్లో కానీ. సో ఇదేంటంటే ప్రొటెక్ట్ అంటే దాని డైవర్షన్ మార్చుకుంటుంది. అట్లీస్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఫార్మర్ వెళ్ళి దాన్ని తొక్కటం, కాటేయించడం ఇలాంటివి జరగకుండా చాలా 95% ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. సో మేజర్గా ఇది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక అగ్రికల్చర్ ఎక్స్పోజర్ రావటం, రియల్ టైం ఎక్స్పోజర్ రావటం విత్ ఫార్మర్స్తో ఈ ఐడియా రావటం నేను చాలా అభినందించాను. ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళాను. ప్రిన్సిపాల్ మాకు బాగా సపోర్ట్ చేసి రతన్ టాటా ఇన్నోవేటివ్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో రిజిస్టర్డ్ అయ్యి ఇది పేటెంట్కి తీసుకెళ్ళింది. సో దీన్ని డెఫినెట్గా అతి తక్కువ కాలంలోనే ప్రతి ఫార్మర్కి దగ్గర అంటే మ్యాక్సిమం ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి ఫార్మర్ దృష్టికి ఈ స్టిక్ని తీసుకెళ్ళి మోడల్గాను దీని యొక్క రియల్ టైం యాక్టివిటీ ఎక్స్పోజర్ ఎలా ఉంది అనేది ఆ డేటా కూడా తీసుకుంటాం. ఈ విద్యార్థులు 7వ సెమిస్టర్లో క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం, అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఇబ్బందుల గుర్తుంచుకొని విద్యార్థులు ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారి ప్రశంసలు అందుకుంది. ఈ టాటా ఇన్నోవేషన్ హబ్లో దీన్ని ప్రదర్శించి మనల్ని కూడా పొందింది. దీన్ని పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో పేటెంట్ వచ్చింది. ఈ పేటెంట్ వచ్చిన తర్వాత రైతులందరికీ ఉపయోగపడేలాగా తక్కువ ధరకు దీన్ని అందించాలని చెప్పేసి విద్యార్థులు, అధ్యాపకులు భావిస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, అమరావతి సిటీ న్యూస్, విజయవాడ.